కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ది 5 AM క్లబ్‌లో నుంచి మరి అత్యున్నతమైనటువంటి చక్కటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మరి యోధులు ఎవరైతే మహానుభావులు, గొప్పవారు అనుకున్న వారందరూ గూడా వారి వారి యొక్క అలవాట్లు ఏ విధంగా ఉండేవి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ మరి వారు ఆ స్థితికి వెళ్లారు అనేటువంటి గొప్ప విషయాల్ని మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మరి 5+3+1 అనేటువంటి ఒక ఫార్ములా మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా 5 గంటలకే లేవడం, అలాగే ప్రతిరోజు గూడా కన్సిస్టెన్సీగా మనము ఆహ్, ప్రతిరోజు గూడా పాటించగలగడం. అలాగే మనం ఏ విధంగా అయితే మన దేహానికి ఎలాగైతే వ్యాయామం చేస్తూ మన యొక్క శక్తిని పెంచుకుంటూ ఉంటామో, అలాగే మన యొక్క సంకల్ప బలాన్ని గూడా మనం పెంపొందించుకుంటూ ఉండాలి. మరి దానికి ఎంతో క్రమశిక్షణ అనేది ఆహ్, ఎంతో అవసరం. మరి ఆత్మ నియంత్రణ, ఆ యొక్క మాస్టరీ అనేది మనందరం గూడా సాధించాలి. ఇవన్నీ కూడా పుట్టుకతోనే కాదు, మనము మన యొక్క జీవితంలో అభ్యాసం ద్వారా ఇవన్నీ గూడా పెంపొందించుకోవచ్చు అన్న విషయాన్ని ఈ యొక్క 5 పాయింట్స్ తెలుసుకున్నాము. అలాగే మరి వీటి వల్ల 3 విలువలు మనలో కలుగుతాయి. అవి మరి విజయం పొందడం, గౌరవం పెంచుకోవడం, అలాగే మన అంతరంగంగా కూడా మనం ఎంతో చక్కగా స్ట్రాంగ్‌గా అవ్వడం ద్వారా బాహ్యంగా కూడా మనం అదే విధంగా ఉండడం. అలాగే 1 అంటే గనక యోధులు అనేవారు మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా వాటి నుంచి డ్రాప్ అవ్వకుండా అలాంటి కష్టతరమైనటువంటి, క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో కూడా ప్రయత్నించి కంప్లీట్ చేయగలిగిన వారే యోధులు అని ఒక చక్కటి డెఫినిషన్ మనము తెలుసుకున్నాము. సో, ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క సాధనలో ఎన్నో ఛాలెంజెస్‌ని అధిగమించి మరి ఆ విధంగా ప్రయత్నించిన వారే ఈరోజు ఆ కోవకు చెందిన వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క జ్ఞానం ద్వారా మనం ఒకటి సాధించాలి అంటే మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడే కాదు, అనుకూలించనప్పటికి కూడా మన యొక్క ప్రయత్నము ఏ మాత్రము ఆగకూడదు. మరి పుట్టుకతో కాదు, మనము మన యొక్క అభ్యాసం ద్వారా ఇవన్నీ గూడా పెంపొందించుకుంటూ మన యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా శక్తివంతం చేసుకోవాలి అనేటువంటి చక్కటి ఇన్‌స్పిరేషన్‌ని మనము దీని నుంచి పొందాము మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి మొట్టమొదటిగా మరి మనము ఆ యొక్క స్థితిలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము కూడా ఎంతో విలువైనది. మరి ముఖ్యంగా మనం ఉదయం చేసేటువంటి మన యొక్క పరిస్థితి మరి ఆ రోజంతా కూడా మన యొక్క ఆహ్, మన యొక్క పనుల మీద మొట్టమొదట చేసేటువంటి పనులు ఆ యొక్క స్థితి అనేది ఆధారపడి ఉంటుంది అని ఒక అద్భుతమైన పాయింట్ తెలుసుకున్నాం. కాబట్టి మనము ఉదయము మరి 5 గంటలకు లేచి మనల్ని మనం శక్తిమయం చేసుకోవడం, ఆ మొట్టమొదటి ప్రారంభించే పనులు చాలా ఉన్నతమైనవిగా మనం సెలెక్ట్ చేసుకొని, వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉత్సాహంతో స్టార్ట్ చేయడం ద్వారా ఆ రోజంతా కూడా చక్కగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకున్నాము. మరి ఇంకా మరి రాబిన్ శర్మ గారు చెప్తున్నారు. ఏమని? మనిషి యొక్క మెదడు వ్యక్తిగత సంకల్ప శక్తిలాగా ఒక కండరం వంటిది అని చెప్తున్నారు. మరి ఒక విధంగా ప్లాస్టిక్ లక్షణాలు గల అంగం. దాన్ని తోస్తే అది విస్తరించుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు. చూడండి. ఒక ప్లాస్టిక్ ఎలాగైతే సాగదీస్తూ ఉంటే సాగుతూ, సాగుతూ ఉంటుందో అలాగా మన యొక్క, మన యొక్క మెదడు గూడా మనం ఇచ్చేటువంటి అభ్యాసం ద్వారా దాని యొక్క శక్తి అనేది విస్తరించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు వ్యక్తపరచడంలో అది మీరు ఇచ్చేటువంటి సాధన మీదే ఆధారపడి ఉంటుంది.
మీరు మరి మీ యొక్క మెదడుకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు అనేది మీ యొక్క చాయిస్ మీదే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే మరి న్యూరాన్లు మన యొక్క ఇవన్నీ గూడా న్యూరాన్‌లు యొక్క కలిసి ఉంటాయని మన మన యొక్క ఆలోచనను బట్టి, మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్‌ని బట్టి మెదడులో ఉన్నటువంటి ఆ న్యూరాన్‌లు అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. మీ యొక్క జీవన సరళికి తలచిన దినచర్యను మీరు పునరావృతం చేస్తూ ఉంటే, అది రాను రాను ఏమవుతుందంటే చాలా చాలా సులభమైపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మీ మెదడుని మీరు ఎలాగ ట్రైనప్ చేస్తారు? దాని యొక్క శక్తి సామర్థ్యాల్ని ఎలా పెంపొందించుకుంటారు? అనేది మీ మీదే ఆధారపడి ఉంది అని చాలా చక్కగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇన్ని రోజులు చాలామంది ఒకానొక బ్లాక్ ఏంటి అంటే ఆహ్, ఎవరో కొంతమంది మాత్రమే తెలివైన వాళ్ళు, వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పేరెంట్సు వాళ్ళకి చక్కటి ఆహ్, వాళ్ళు తెలివైనోళ్ళు గాబట్టే పిల్లలు గూడా తెలివైన వాళ్ళయ్యారు. ఆ! కాబట్టి మనకున్నటువంటి పరిస్థితులు బాగోలేదు. చుట్టూ ఉండేటువంటి వాళ్ళు బాగోలేదు. ఆ! కాబట్టి నేనిలా ఉండిపోయాను అనేటువంటి అనేక రకాలైనటువంటి సరికాని నమ్మకాల్లో మనము ఎదుగుతూ వచ్చాం. సో, ఇక్కడ మనకి చెప్తున్నారు. చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మీరు ఎలాంటి పరిస్థితులైనా మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క ట్రైనింగ్ ద్వారా, ఆ యొక్క సాధన ద్వారా మీ యొక్క మెదడు గూడా విస్తరించుకుంటూ ఉంటుంది. సో, మీరు మిమ్మల్ని ఎలాగ ట్రైన్ చేసుకుంటారో అనేది మీ చాయిస్ అని చెప్తున్నారు. సో, మనందరికీ గూడా మన మెదడుని మనము మనం ఒక తెలివివంతుల్లాగా చేసుకోవచ్చు అనేటువంటి సంగతి మనకి చాలా వరకు చాలా మందికి తెలీదు అని చెప్తున్నారు. మరి అంతే గదా! మనకు కూడా ఇలాగే చాలా నమ్మకాలు మన ఇంట్లో వాళ్ళు అదని, ఇదని నా పరిస్థితులు ఇప్పటి వరకు ఈ పాయింట్ తెలియనంత వరకు అందరి యొక్క జ్ఞానము ఆ లెవెల్‌లోనే ఉంది. చూసారా? ఈ పాయింట్ తెలుసుకోవడం మూలాన ఇది నా చేతుల్లో ఉంది. నేను ఎలా సాధన చేస్తే నేను అలాగే తయారవుతాను అన్న విషయం మరి ఇది ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక కొత్త అలవాటును మనం అభ్యాసం చేసిన కొద్దీ మన మెదడు మనతో సహకరించి అలవాటును మనం ఒక అంశంగా మార్చడంతో అది మనకెంతో సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. మీరు కోరుకున్న మెదడు మీలో లేదు. మీలో ఉన్నది అంతా. మీలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మీ మెదడు ఏంటి అంటే గనక, ఇన్ని రోజులు మీరు అందరి దగ్గర నుంచి సేకరించింది మరి అదే ఉంది కానీ, మీరు మీ మీరు ఎలా కావాలో మీకు తెలీలా. మీకు ఇప్పటి వరకు ఈ విధంగా నన్ను నేను మలుచుకోవచ్చు అని తెలియక ఎలా ఉందంటే, అక్కడ పరిస్థితులు, ఇక్కడ పరిస్థితులు, మన ఇంట్లో పరిస్థితులు, మనకి జీవన విధానము, ఆ విధంగా మనం చూసిన వాటితో మన మెదడు తయారయింది. కానీ మన మెదడుని మన యొక్క మనం ఎలాగ తయారు చేసుకోవచ్చంటే, మనకి ఎలా కావాలో అలాగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి దానికి మీరు మీ మెదడుని ఎలా వినియోగించుకుంటున్నారు అన్నదే ఇక్కడ పాయింట్ అని చెప్తున్నారు. దానికి సూత్రధారులు అంతా మీరే అని చెప్తున్నారు. మీ మీరు చాలా టైంని అనేక రకాలైనటువంటి ఈ యొక్క కాలక్షేపాలు చేయడంలో, దురుపయోగంలో మరి అది ఏమవుతుందంటే, మనమే దాన్ని ఏం చేస్తున్నామంటే, ఒక మెషిన్ ఉందనుకోండి, దాన్ని పని చేయకుండా అలాగా ఉంచేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందది? పని చేయకుండా ఆగిపోతుంది. అలాగే మన మెదడులో గూడా మనము ఆ యొక్క ఇది మనం ఇవ్వలేదనుకోండి, ఆ యొక్క అది గూడా ఏమైంది కుదుంజుకుపోతుందంట. అది గూడా చూడండి మరి. మీరు మెదడు నీరసంగా మీరు అలాగా కాలక్షేపాలు అలా చేయడం ద్వారా మీ మెదడు గూడా అంత యాక్టివ్‌గా లేకుండా నీరసంగా అయిపోతుందని చెప్తున్నారు. మరి క్షీణించినటువంటి గ్రహణ శక్తి ఆ యొక్క గ్రహణ శక్తి అనేది ఆటోమేటిక్‌గా అది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. నేర్చుకోవడంలో మాంద్యం, సన్నగిల్లిన ఆలోచన శక్తి, మీ పోటీదారులు మిమ్మల్ని అణగదొక్కుతూ ఉంటారు. మీరు ఆ విధంగా ఉంటే ఒక కాంపిటీషన్‌కెళ్ళినప్పుడు మీరు విజయం సాధిస్తారు అని చెప్తున్నారు. మీ మెదడు దాని హద్దులు దాటించి మీరు యొక్క ప్రయత్నాలు చేయండి. మీరు మీ యొక్క మెదడుకి ఎప్పుడు గూడా పదును పెడుతూ ఉండాలి అని చెప్తున్నారు. కార్యాచరణ ప్రభావాలతో మరి మీరెప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తారో ఆటోమేటిక్‌గా ఆ శక్తి అనేది పెరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇది అంత చాలా 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 ట్రూ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది ఆహ్, చాలా ఎక్కువ సేపు అంటే మన యొక్క ఆలోచన విధానం బట్టే మన దేహం గూడా పనిచేస్తూ ఉంటుంది. సో, నేను ఎక్కువ సేపు నాకు దేహం సహకరిస్తుంది. నేను బాగా ధ్యానం చేయగలను అనుకున్న వాళ్ళందరూ నైటంతా చక్కగా కూర్చొని ఈజీగా ధ్యానం చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే అలాగా సబ్‌కాన్షియస్ మైండ్ ఒకప్పుడు ఎక్కడన్నా, ఎక్కడన్నా ఒక్కళ్ళు ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళని చూసాం గానీ, ఇప్పుడు ఎప్పుడైతే ఒక గ్రూప్ కాన్షియస్‌నెస్ పెరిగిందో ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎవరైతే మార్చుకున్నారో వాళ్ళందరూ గూడా చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ ఆహ్, దైనందిక జీవితాన్ని ఎంతో చక్కగా మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. అది ఏదైనా కానివ్వండి. ఒక ధ్యానమనే కాదు. మన యొక్క దైనందిక జీవితంలో ఏ పనైనా ఒక బిజినెస్ కానివ్వండి, ఒక చదువు కానివ్వండి, లేకపోతే మన ఇంట్లో పని చేసేటువంటి ఆ తీరు కానివ్వండి, మనము మనము తయారు చేసుకుంటే, మనం ఆ విధంగా తయారవుతా ఉండడంలో సందేహం లేదు. సో, మనకేంటంటే ఇది తెలియక ఎంతసేపు చిన్నప్పటి నుంచి వాళ్ళు, వీళ్ళు చెప్పిన వాళ్ళలానే మనము గూడా ఆ మాటలకి అనుగుణంగా మన మెదడుని మనము ఆహ్, తయారు చేసుకుంటూ వచ్చాం. సపోజ్ చిన్నప్పటి నుంచి మీరు భయపడుతూ ఉంటారు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి దానికి భయము, ఎక్కడికి ఎళ్ళదు అంటే, ఇంక దానికి రెడీ అయిపోయారింక. ఇంకా ఎక్కడికి మీరు ప్రతిదానికి భయపడుతూనే ఉంటారింక. సో, అది మీరు తయారు చేసుకుంది కాదు. మీ చుట్టూతూ ఉండేటువంటి పరిస్థితులు మిమ్మల్ని అలా తయారు చేసాయి. సో, ఇలాగ ఇప్పుడు మీరు గమనించుకుంటే మీకుండేటువంటి హ్యాబిట్స్ కానివ్వండి, ప్రతీదీ గూడా మనం అలాగే తయారు చేసుకొని, అలాగ పెరిగిన వాళ్ళమే. సో, కానీ ఇక్కడ అట్‌లీస్ట్ ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత, కాదు నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలుచుకోవాలి అని అనుకుంటున్నాను, అని అనుకున్న వాళ్ళందరూ గూడా ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే సాధన మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏ విధంగా అయితే ఒక ఫిజికల్ బాడీ చక్కగా అది అందంగా తయారవ్వాలంటే దానికి ఎలాగైతే సాధన చేసి వాకింగ్‌లని, ఎక్సర్‌సైజ్‌లని ఎలాగైతే చేస్తామో, మన యొక్క ఈ యొక్క ఈ శక్తిని మన యొక్క ఆలోచించే శక్తి గాని, మన యొక్క ఇంటెలిజెన్స్ గాని ఇవన్నీ గూడా మనము ఆ విధంగా పొదును పెట్టుకుంటూ మనల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా మరి చెప్తున్నారు మన యొక్క సో, ఈ విధంగా మనల్ని మనం దృఢంగా ముందుకు తోసుకుపోతూ ఉంటే, మనలోనే మనకు తెలియకుండా ఒక మిలిటరీ క్రమశిక్షణ కలిగించేటువంటి మెదడు నిర్మాణం తయారైపోతుంది. యెస్. అదంతా మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. మీరు గనక మరి ప్రతీదీ గూడా ఒక అలవాటు పొద్దున్నే 5 గంటలకు లేవడం అనేది చాలా కష్టమైన విషయం. అది మామూలు విషయం కాదు. మరి ఆ టైంలో మరి అంత ఎరుకుతో ఉండి అన్నీ చేయడం అనేది మరి అది అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ చాలా కష్టంగానే ఉంటుంది. కానీ దాన్ని గనక మనం క్రమశిక్షణతో గనక పాటించగలిగితే మీ యొక్క మెదడులో మీ యొక్క న్యూరాన్స్ గూడా దానికి అనుగుణంగా అవి తయారైపోతాయి అని చెప్తున్నారు. అదృష్టము బాగా విందాం మై డియర్ ఫ్రెండ్స్. అదృష్టము పుట్టుకతో వచ్చినటువంటి కౌశలాలను గురించి మీరెప్పుడు గూడా మాట్లాడకండని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఈరోజు గొప్పవారని చెప్పుకుంటున్నామో, వాళ్ళందరూ గూడా పుట్టుకతోనే అదృష్టం లేకుండా మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొని వాటన్నింటిని జయించి మరి ఉన్నతంగా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతో మహా మేధావులయ్యారు అని చెప్తున్నారు. మనం అంటూ ఉంటాం గదా! వాడికి అదే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం గదా మనం. పుట్టుకతో వచ్చినయి కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనము ఎప్పుడు అదృష్టం గురించి మాట్లాడకుండా అది అదృష్టము అనే దాన్ని పక్కన పెట్టండి అని చెప్తున్నారు. అది పక్కన పెట్టి మీ యొక్క సాధన మీరెంత మీ పరిస్థితులు మనకి పరిస్థితులన్నీ అనుకూలిస్తే అదృష్టం అంటాము. అనుకూలించకపోతే దురదృష్టము అని అంటాము. సో, ఒకానొక యోధుడనేవాడు పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా వాడిని సాధ్యం చేసుకొని ముందుకు వెళ్తాడు. ఎందుకంటే అది వాళ్ళు ఇచ్చుకున్నటువంటి అభ్యాసం అలాంటిది, సాధన అలాంటిది అని చెప్తున్నారు. మరి మరి ఎప్పుడూ గూడా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. నా విధికి, నా యొక్క దానికి నేనే అధిపతిని, నా ఆత్మకు నేనే యజమానిని అని ఆయన చెప్తున్నారనమాట వీళ్ళిద్దరికీ. ఈ కోటీశ్వరుడు వాళ్ళిద్దరికి చెప్తున్నారు. మరి ఆహ్,
తన ప్రావీణ్యం పెంచుకోవడానికి వారందరూ కూడా ఎంతోమంది వాళ్ళు కూడా ఎన్నో బాధలు అనుభవించారు. తన తన కోసం ఎన్నో కొన్ని కొన్ని త్యాగం కూడా చేయడానికి వాళ్ళు వెనుకాడలేదు. ఆ విధంగానే వాళ్ళు విజయాన్ని సాధించారు అని చెప్తున్నారు. సడన్‌గా ఈయన ఇలా చెబుతూ ఈ యొక్క కోటీశ్వరుడు ఈయన ఏం చేస్తున్నారంటే సడన్‌గా నేల మీద పడుకుని టకీరమని చెప్పేసి గురకబెట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఏంటి ఇలా చేస్తున్నారు అని అర్థం అవ్వలేదు. ఆయన దీన్నే ఏమంటున్నారంటే ఆహ్, స్వచ్ఛందంగా తెచ్చిపెట్టుకున్నటువంటి అసౌకర్యం. చూడండి. ఈయన స్వచ్ఛందంగా అంతే కదా! ఆయనకి అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన కావాలని తెచ్చుకున్నటువంటి అసౌకర్యం. మిమ్మల్ని మీరు అసౌకర్య స్థితిలో ఇరికించుకోవడమే మీ సంకల్ప శక్తిని పెంచుకోవడానికి ఉత్తమ మార్గం అని చెప్తున్నారు. చూడండి మనం ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్‌లో ఉంటే గనక కాదు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని మన యొక్క శక్తిని పెంచుకోవడానికి కొన్ని కొన్ని అంటే అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో గూడా మనం దిగాల్సిందే అని చెప్తున్నారు. మరి మరి ఆయన చెప్తున్నారు, "చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పేవారు ఎర్లీగా లేవమని నేను లేచేదాన్ని కాదు. అయితే ఈయన ఎవరైతే మెంటర్ ఉన్నారు గదా! ఆయన సమ్మోహన వ్యక్తి. ఆయన ఈయనకి ఈ అలవాటుని నేర్పించారు" అని ఎలాగంటే ఆయన యొక్క శక్తిని పెంచుకోవడానికి ఆయన కొన్ని కొన్ని చేసేవారట. ఏంటి అంటే వారానికి ఒకసారి నేల మీద పడుకోవడం, ఆ! అలాగే ఉపవాసం చేయడం. ప్రపంచంలో మరి ఇవన్నీ గూడా ఏంటి అంటే, వాళ్ళ యొక్క ఆత్మ నిగ్రహం అనమాట. ఎలా ఉంది ఎప్పుడు గూడా మరి వాళ్ళని ఇలాగ అన్నీ చేసేవారనమాట. సో, నా ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటాయో, నేను ఎంత ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటానో, మరి ఇవన్నీ గూడా నన్ను పెంచుతూ ఉంటాయని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే చూడండి. ఈయన యొక్క ఆత్మ నిగ్రహం ఎలా ఉంది? ఏంటి? అని అప్పుడప్పుడు ఈయన ఉపవాసాలుండడం, కటిక నేల మీద పడుకోవడం. ఇలాగా ఆయన్ని ఎప్పటికప్పుడు ఆయన అంత కోటీశ్వరుడు ఆయన. ఆయనకి ఇవన్నీ చేయవలసిన అవసరం ఎందుకుంది ఆయనకి? చెప్పండి. ఆయన ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఆయన తెలుసుకున్నారు. ఏంటి అంటే అసలైనటువంటి వ్యక్తిత్వం ఏంటి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం. మన మీద మనం మాస్టరీ కలిగి ఉండడం ఇవన్నీ ఆయన తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన ఈ విధంగా ఇలాంటి చర్యలు చేస్తూ, ఆయన నిగ్రహం ఎలా ఉంది, ఏంటి అనేది ఇవన్నీ గూడా ఆయన చెక్ చేసుకుంటూ వస్తుందనమాట. ఇంకా వీళ్ళని చక్కగా ఎక్కడికి తీసుకొచ్చారు? తాజ్ మహల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఈ తాజ్ మహల్ దగ్గర తీసుకొచ్చాక ఆహ్, ఈయన అంటే ఒక్కొక్క ప్లేస్‌కి ఆయన చెప్తుందనమాట. ఆహ్ 'తాజ్‌మహల్' వీళ్ళేంటంటే చక్కగా అందంగా ఉంది. అలా ఉంది, ఇదే ఉంది. దాని అందం గురించి మాట్లాడుతూ ఉంటే ఈయన చెప్తున్నారు. మనం ఎంతసేపు అలాగే ఆలోచిస్తామో, కానీ ఆయన ఆ 'తాజ్‌మహల్' కట్టడానికి ఆయనకి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి. అవన్నీ గూడా తట్టుకొని ఆయన ఎంత కష్టపడి కట్టారో అన్నది మనం ఎవరం అర్థం చేసుకోవట్లేదని చెప్తుందనమాట. కాబట్టి ఆయన ప్రతి దాంట్లో గూడా మరి ఎన్ని కష్టాలు ఆయన అనుభవించారు. ఆయన ఎన్ని వచ్చినా కూడా ఆయన లక్ష్యాన్ని కంప్లీట్ చేయగలిగారు. బలవంతులు, ధైర్యవంతులు, అజేయులవ్వడానికి ఇదే రాచమార్గం అని చెప్తున్నారనమాట. మరి అంటే ఈయన అప్పుడప్పుడు మరి కోటీశ్వరుడు ఎందుకు మరి అప్పుడప్పుడు మరి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అంటే గనక ఆహ్ ఇవన్నీ గూడా మానసికంగా దిగజార్చేటువంటి కసరత్తులు ఇవన్నీ ఎందుకు అని అంటే గనక, ఇవన్నీ గూడా మనకెలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అధిగమించడానికి మరి అవసరమైనటువంటి పనులను చేసేటువంటి సామర్థ్యం ఇవన్నీ గూడా పెంచుకోవడానికంట. మరి చూడండి మరి. మన మనలో మరి ఆహ్ ఉత్తమం. ఇవన్నీ గూడా ప్రాక్టీస్ చేయడం మూలన మన యొక్క శక్తి మనం ఏంటి, ఎలా ఉన్నాము అని ఎప్పటికప్పుడు ఆయన ఈ కోటీశ్వరుడు ఇలాంటి పనులన్నీ చేసి ఆయన శక్తిని ఎప్పుడు గూడా మెరుగుపరుచుకుంటూ ఉంటారనమాట. సో, ఇంకా ఆయన చెప్తున్నారు. ఆహ్, తన ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఈయన ముద్దు పెట్టుకున్నారట. ఎవరు? ఈ యొక్క కోటీశ్వరుడు. పెట్టుకొని చెప్తున్నారనమాట.
ఆహ్, ఫస్ట్ అసలు ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి అంటే గనక ఫస్ట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ప్రేమించాలి అని మరి అందుకనే ఆయన అలాగా ఆయనే ఎప్ ఎంతో ఇష్టపడుతూ ఇష్టంగా ముద్దు పెట్టుకున్నారనమాట. ఈ పాయింట్ మనం ఎన్ని సార్లు విన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎవరైతే తనని తాను ప్రేమించుకోని వాళ్ళు ఎవరిని ఇతరులని ప్రేమించలేరు. సో, ఫస్ట్ మనల్ని మనం బాగా ప్రేమించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని మరి ఆయనే చెప్తున్నారనమాట. మరి అతిరథ ఈ అతిరథ మహారథులు అందరూ గూడా సాధారణ వ్యక్తులుగా మొదలైన వాళ్ళే. వీళ్ళందరూ గూడా ఎవరైతే మనం గొప్ప గొప్పోళ్ళు అనుకుంటున్నామో, వీళ్ళందరూ కూడా చాలా చాలా సామాన్యులు. కాకపోతే వాళ్ళు పట్టు వదలనటువంటి అభ్యాసము, వాళ్ళ యొక్క రెగ్యులర్‌గా వాళ్ళ యొక్క హ్యాబిట్స్, వాళ్ళ యొక్క ఆహ్, ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా వారు ఆ యొక్క ప్రయత్నమే వారిని ఆ యొక్క స్థాయికి చేర్చాయి అని చెప్తున్నారు. చిన్న చిన్న మెరుగులు చూడ్డానికి హాస్యాస్పదంగా తోచేవి నిత్యము గనక అభ్యాసం చేస్తే కాలక్రమేణా అవి అనూహ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి ఆహ్, సో, వీళ్ళందరూ గూడా మరి ఆ విధంగా చేసిన వారే అని మనకి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మరి మనందరికీ గూడా ఒక ఇన్‌స్పిరేషన్. మనం అనుకుంటూ ఉంటాము, మనం ఏంటంటే మనం చాలా నార్మల్ పీపులము. మనం పుట్టుకతోనే ఇక్కడ పుట్టాము. మనం ఏమీ చేయలేము. మనం ఇలాగా మన మైండ్ సెట్‌ని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం. కానీ ఆయన చెప్తుంది ఏంటి అంటే, ఇదంతా గూడా మరి అసలు అదృష్టం గురించి మాట్లాడొద్దు. మరి ఎంతోమంది ఎలా ఉంటే దుర్భరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అవన్నీ వాళ్ళ యొక్క అభ్యాసము, వాళ్ళ యొక్క సాధన, వాళ్ళ యొక్క పట్టుదల మీద వాళ్ళు ఆ విధమైనటువంటి స్థాయికి చేరారు. ఇప్పుడు సపోజ్ ఒక 'తాజ్‌మహల్‌లో' ఆయన అంటే అందరక్కడ అందమైన దాన్ని చూస్తూ ఉంటారు. యెస్ కరెక్టే. కానీ ఆయన తన భార్య మీద ఎంతో ప్రేమతో దాన్ని కట్టించడానికి ఎన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేశారనేది ఎవ్వరూ మాట్లాడరు. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా అది సాధించారంటే గనక దాని వెనకాల వాళ్ళకి ఎన్నో ఫేస్ చేసి వాటన్నిటిని తట్టుకుని ముందుకు వెళ్ళిన వారే ఈరోజు ఇది వరల్డ్ వైడ్‌గా మరి ప్రపంచంలోనే ఒక స్థితిలో ఈ స్థాయికి వెళ్లారు అంటే గనక దాని వెనకాల ఎంత కష్టం ఉంది అని మనకి ఒక చక్కగా ఇన్‌స్పిరేషన్ అనమాట. సో, అని మనకి సాధించాలనుకుంటే అదృష్టంతో మీరెప్పుడు గూడా అనకండి అని మనకి ఒక చక్కటి ఇన్‌స్పిరేషన్‌ని మనకి ఇస్తున్నారనమాట. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రాబిన్ శర్మ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.